నేపాల్లో పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, విద్యా వైద్య వ్యవస్థల సరిగ్గా లేకపోవడం, రాజకీయ నాయకుల అవినీతి పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని కంటడం, ఇలా అనేక సమస్యలతో విసిగెత్తిన అక్కడి యువత ప్రభుత్వంపై తిరగబడింది. ఏకంగా ప్రభుత్వాన్ని దించేసింది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ మన దేశంలో యువతకు కుక్కల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళ జీవితాల మీద లేదు. సుప్రీంకోర్టు కుక్కల మీద ఒక తీర్పు ఇస్తే దానిని సోషల్ మీడియాలో ఒక యుద్ధంలా చేసి మన దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా నిరుద్యోగం మీద పోరాటం చేశారా? ఒక్కసారి బయటకు వచ్చి చూడండి ఎంతమంది విద్యార్థులు ఉద్యోగాల కోసం రోడ్ల మీద తిరుగుతున్నారు. 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ ధర ఎంతో తెలుసా? అయినా మీకెలా తెలుస్తాయిలే, సంపాదించేది మీ తండ్రి, ఖర్చు చేసేది మీరు కదా. మీలో ఎంతమంది చదువుకోవడానికి డబ్బులు లేక, ఉన్నత చదువులు చదవలేక సాధారణ డిగ్రీలు చేశారో చెప్పండి. మన రోడ్లు బాగాలేకపోయినా పర్లేదు, మనకి కుక్కల జీవితాలే ముఖ్యం. మనకు ఆసుపత్రులు, బడులు బాగలేకపోయినా పర్లేదు, నచ్చిన హీరో పుట్టినరోజు నాడు రక్తదానాలు చేద్దాం. మనకు ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, మన కుల నాయకుడిని గెలిపించుకుందాం. మీరు మారకండి, మన రాజకీయ నాయకులు మారరు. మన జీవితాంతం చెప్పుకుందాం ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని.